తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2015-16లో గ్రూప్ 2 పోస్టులు దాదాపు 1032 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. 10 లక్షల మంది అప్లై చేశారు. దాదాపు 7 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. ఈ 7 లక్షల మంది నుంచి 1032 పోస్టులు సెలెక్ట్ చేశారు. దీని మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు నడిచింది. కొంతమంది వైట్నర్ యూజ్ చేసి A-B రెండింటి లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడంతో పార్టీ A, పార్టీ B అదేవిధంగా వైట్నర్ యూజ్ చేయడం, ఈ సమస్యల మీద కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కూడా దీని మీద ఒక తేల్చారు. వైట్నర్ యూజ్ చేసిన దాని మీద టోటల్గా రద్దు చేసి, గ్రూప్ 2 రద్దు చేసి మళ్ళీ ఒకసారి రివాల్యూ చేయమని చెప్పి హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు చెప్పింది. అయితే ఇంత 10 ఏళ్ళ నుంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేస్తున్నారు. 1032 మంది వాళ్ళని తొలగించడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. వాళ్ళందరూ 10 ఏళ్ళ సర్వీస్ తోటి ఉన్నాం అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, హైకోర్టులో స్టే తెస్తారు, సుప్రీంకోర్టుకు పోతారు. ఇది మళ్ళీ ఒక 10 ఏళ్ళ పంచాయతీ అవుతుంది. అందుకే మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఏంటంటే, ఈ కోర్టుకు అయిన 45 మందికి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి వీళ్ళకి ఇస్తే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఈ మేరకు యూనివర్సిటీ విద్యార్థులు అందరూ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే సెలెక్ట్ ఉండి మెరిట్లు ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. ఈరోజు వాళ్ళకు ఒకటే చెప్పాను, మీరు ఆ కోర్టులో ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారిలో అప్పీల్ చేస్తారు, దాంట్లో మీ తరఫున మాకు ఇస్తే మీరు క్లోజ్ చేద్దామని మీరు రిప్లై రిజైండర్ ఇచ్చేస్తే అదే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. లేకపోతే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే జాబ్ ఉన్న వారికి నిద్ర పడతలేదు. వాళ్ళందరూ ఈ జాబ్ ఉంటుందా పోతుందా అని భయపడుతున్నారు, వేరే జాబ్కు ట్రై చేస్తలేరు. కాబట్టి ఈ సమస్యకు ఎండ్ కావాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారికి మరియు ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 45 మందికి ఎవరైతే కేసు వేసారో సూపర్ న్యూమరీ వాళ్ళంతా మెరిట్లు ఉన్నవాళ్ళు, అలాంటప్పలేం గారు, వాళ్ళందరికీ సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి ఆ పోస్టులు వాళ్ళకి ఇచ్చినట్టయితే అందులో 45 పోస్టులు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. దాదాపు గ్రూప్ 2లో ఇంకా 3000 వేకెన్సీలు ఉన్నాయి. మనకి 45 ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది, ఈ కేసు క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కోర్టు కోసం 5-6 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు కోర్టుల, హైకోర్టు, సుప్రీంకోర్టు. వీరు కూడా సమస్య పరిష్కారమై తృప్తి చెందుతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు అనేక సమస్యల మీద స్పందిస్తున్నాడు. దీని మీద కూడా స్పందించి ఈ సమస్యకు ముగింపు పలకాలి. మరి డైనమిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైనమిక్ ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాయన గతంలో అనేక అవకతవకలు జరిగినాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు బుర్రా వెంకటేశ్వరం వచ్చినాక ఒక్కొక్క స్టెప్ దారికి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ సమస్యకు ముగింపు పలకడానికి ఆయన చొరవ తీసుకొని నిరుద్యోగ అభ్యర్థులతో కూడా మాట్లాడి అవసరమైతే నేనే వాళ్ళందరినీ తీసుకొని వస్తా, పరిష్కారం శాశ్వత పరిష్కారంకు చొరవ తీసుకొని ఈ సమస్యకు ముగింపు పలకాలని నేను విజ్ఞప్తి చేస్తాను. పోతే ఇప్పుడు దాన్ని కూడా అక్కడ కోట్ల ఒక పరిష్కారం లభిస్తుంది. ఈ 45 మందికి ఇస్తే మేము ఈ కేసు సమస్యకు పరిష్కారం, ఇప్పుడు డివిజన్ బెంచ్ పోతే కూడా ఇదే తీర్పు వస్తుంది. డివిజన్ బెంచ్ అయినాక సుప్రీంకోర్టుకు పోతా అంటారు, ఆడ కూడా ఇదే తీర్పు వస్తుంది. మళ్ళా వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక 1032 మందిని తీసేసి రివాల్యుయేషన్ చేసి కొత్తగా పెట్టాలంటే ఈ జాబ్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుగుతారు. అప్పుడు వాళ్ళకు జాబ్లలో చేస్తున్నారు కాబట్టి స్టే వస్తుంది. ఈ సమస్య ఎండు కాదు ఇంత అట్లా. కాబట్టి సమస్య ఎండు కావాలంటే ఈ 45 మందికి ఇచ్చేస్తే సమస్య పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. వాళ్ళ జాబులు ఉంటాయి, వీళ్ళకి జాబులు వస్తాయి. ఇదే దీనికి పరిష్కారం. ఏది ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసారు. మెరిట్లు ఉన్నోళ్ళే కదా, మెరిట్ వాళ్ళకి లేని వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఇవ్వలేరు. మెరిట్లు ఉన్న వాళ్ళకే ఇస్తారు. మెరిట్లు ఉన్నోళ్ళు చూసుకున్నారు, 1:2 ఇంటర్వ్యూ పోయారు. ఆ ఇంటర్వ్యూలు ఉన్నోళ్ళే ఎలిజిబుల్ ఉన్నోళ్ళు ఒక దాదాపు 45-50 మంది ఉంటారు. వాళ్ళే కోర్టులో ఫైల్ చేసారు, మాకు ఎలిజిబుల్ వస్తుంది, వాటిని యూజ్ చేసిన వాళ్ళని తీసేయలేదు. 0.5
ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే వాళ్ళు పేపర్ చూసారు వైట్నర్ యూజ్ చేసిరని తేల్చినాకనే కోర్టు ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ప్రభుత్వము సపరేట్గా ఐడెంటిటీ దృష్టి పెట్టి సమర్థవంతమైనటువంటి పాలన అక్కడ స్టాఫ్ను నియమించాలి. ఎగ్జామ్స్కు అవినీతికి అవకాశం లేనటువంటి ఆఫీసర్లను ఎప్పుడైతే అక్కడ పెట్టగలుగుతామో అప్పుడు మాత్రమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్లాంటి అవకతవకలకు పాల్పడదు. గతంలో ఇంకా చాలా జరిగినాయి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 మీద అనేక సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద దాడి చేసి తుక్కు వలగొట్టాం. ఇంక ఇప్పుడు కొద్దిగా దారికి వస్తుంది. ఇప్పుడు ఓటుకుపోయిన గ్రూప్ 2 అభ్యర్థులకు వెంటనే ఓటుకుపోయిన గ్రూప్ 2 అభ్యర్థులకు వెంటనే ఓటుకుపోయిన గ్రూప్ 2 అభ్యర్థులకు వెంటనే ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే నిరుద్యోగుల ఐక్యత గ్రూప్ 2 అభ్యర్థులకు ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే ఖాళీగా ఉన్న 2,00,000 ఉద్యోగాలు వెంటనే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.